పిల్లలు, చాలా కాలం క్రితం అయోధ్య అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక మంచి రాజు పుట్టాడు. అతడే మన శ్రీరాముడు. చిన్నప్పట్నించే రాముడు చాలా మంచి గుణాలున్న బాబుగా ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడు. ఎవరికీ అయినా సహాయం చేయడానికి ముందుండేవాడు. తన మాటను ఎప్పటికీ నిలబెట్టుకునేవాడు. రాముడు పెద్దవాడయ్యాక ఇంకా గొప్ప మనిషిగా మారాడు. ఆయన అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. ఎవరినీ బాధపెట్టేవాడు కాదు. ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. ఇప్పటికీ ఎవరైనా మంచి పనులందిస్తే రామరాజ్యం వచ్చింది అనడం ఆనవాయితీ. ఆయనకు సీతమ్మ అనే మంచి భార్య, లక్ష్మణుడు అనే ధైర్యవంతమైన తమ్ముడు ఉండేవారు. అలాగే హనుమంతుడు అనే బలమైన, నమ్మిన బంటు కూడా ఉండేవారు. వాళ్లందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎప్పుడూ మంచి పనులే చేసేవారు. రాముడి జీవితంలో ఎన్నో కష్టాలొచ్చినా కూడా ఆయన ఎప్పుడూ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆయన ఎప్పుడూ నిజాయితీ, ధర్మం అంటే మంచి మార్గం వదిలిపెట్టలేదు. అందుకే అందరూ రాముడిని చాలా ప్రేమించారు. సీతారాముల కళ్యాణాన్ని మనం శ్రీరామనవమిగా ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. ఆ రోజందరూ దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు, భజనలు పాడుతారు, కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రత్యేకంగా పానకం, వడపప్పు వంటి రుచికరమైన ప్రసాదాలు తయారుచేసి పంచుకుంటారు. ఈ పండుగ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. పిల్లలు, మనం కూడా రాముడిలా ఉండాలి. ఎప్పుడూ నిజం మాట్లాడాలి, అందరికీ సహాయం చేయాలి, మంచి పనులు చెయ్యాలి. అప్పుడు మనం కూడా అందరికీ ఇష్టమైన వాళ్ళం అవుతాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. Bye-bye! Like, share, and subscribe!